ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపగల దేవానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుట ద్వారా ప్రభ మా మనసులు మారుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నీ మార్గమును మేము సిద్ధపరచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చినైనా ప్రభ వాక్యముకు లోబడి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రభ వట్టుకుండల వలె వచ్చి ఉన్నాం ప్రభ నీ సన్నిధికి ప్రభ. నీ వాక్యం అనే నీళ్లను మా హృదయంలో నింపుకొని ఆ వాక్యం ద్వారా అనుసరించే ధన్యతను దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చూసుకున్నాము. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు ఎఫెసీలలోనున్న పరిశుద్ధులను క్రీస్తేస్తునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరికి వ్రాస్తున్నానండి? ఎఫెసీలను పరిశుద్ధులకు క్రీస్తు అనే విశ్వాసులకు శుభమని చెప్పుచు వ్రాయిచున్నది. ఇది ఎవరు వ్రాస్తున్నారంటే అపోస్తులుడైన పౌలు వ్రాస్తున్నాడు. ఇది ఎఫెసీలకు పత్రిక ఎవరు రాస్తారంటే అపోస్తులుడైన పౌలు వ్రాసిన పత్రిక. దేవుని చిత్త ప్రకారమునే ఆయన వ్రాసి ఉన్నాడు. తన ఇష్టం వచ్చినట్టు కాదు, దేవుని చిత్త ప్రకారమే వ్రాసి ఉన్నాడు. ఏమని వ్రాసి ఉన్నాడు చూద్దామండి. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఏం కలగాలండి మనకి? తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు సమాధానమును కలుగునుగాక. మనందరికీ ఏమి కృపయు సమాధానమును కలుగునుగాక అని అంటున్నాడు. ఎవరి నుంచి? తండ్రి అయిన దేవుని నుంచి. మనకి ఈ లోకము నుంచి కాదు, ఈ మనుషుల నుంచి కాదు, దేవుని నుంచి మనకు కృపయు సమాధానము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. ఎవరికి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని నుండి స్తుతింపబడును గాక అన్నాడు. అంటే మనందరి నుంచి దేవుడు స్తుతింపబడును గాక అని అన్నాడు. దేవుడు స్తుతించిన తరువాత మనకి ఏమనుక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనందరికీ కూడా గ్రహించును గాక అన్నాడు. మనందరికీ అనుగ్రహించును గాక అని అంటున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా సహితమును కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను గాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకునేను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయక మునిపే ప్రేమ చేత మన క్రీస్తుతో మనలను ఏర్పరచుకునేను. ఎలాగో ఏర్పరచుకున్నాడు? ఎట్లనగా దేవుని ప్రియ నుండి ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపయు కీర్తిని కలిగినట్లు చిత్త ప్రకారమే దయ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకి ఏంటది? ఆయన చిత్త ప్రకారమే దయా సంకల్పము స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకుని ఉన్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమని నిర్దోషులమని ఉండవలని జాగ్రత్తగా పునాది వేసుకోమని అన్నాడు. దేవుని ఎదుట మనల్ని ఏం వేసుకోమన్నా? పునాది వేసుకోమంటున్నాడు. దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండుటకు మనం ఈ లోకం నుంచి ఏం చేయాలి? పునాది వేసుకోవాలి. ఆయన వచ్చుచున్నాడు త్వరగా. మనము మార్గమును సిద్ధపరచాలి. మన హృదయములను దేవుని వైపు త్రిప్పాలి. మన హృదయము దేవునికి అనుగ్రహం. ఆయన మార్గమును మనం ఏం చేయాలి? సరళము చేయాలి. ఆయన త్రోవలను మనము సరళము చేసి ఇక్కడే మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. మన హృదయమును మార్చుకోవాలి. దేవుని వైపును మాత్రమే చూసుకోవాలి. మనం ఈ జగత్ పునాది వేయక మునిపే ప్రేమ అనే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునే ప్రేమ చేత ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనలోనే మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. 8వ అధ్యాయం చూద్దామండి. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విసర్జింపజేశాను. ఏం కృపండి? ఆయన కాలము పరిపూర్ణమై ఉన్నది. ఆ కాలము జరుగు వరకు కూడా జరగవలసి వచ్చి ఉన్నది ఏర్పాటు చేశాను. తన దూతల సంకల్పము చొప్పున ఆయన చిత్తమును చొప్పున గూర్చి మనము మర్మమునకు తెలియజేసి అన్నాను. మనకు సంపూర్ణమైన
జ్ఞానమును కలుగుటకు ఆయన కృప మన ఎడల విస్తరింపజేశాను. దేవుని యొక్క కృప మనపై ఏం చేశాడు? విస్తరింపచేసి ఉన్నాడు. ఆయన రాకడ ఎలా ఉన్నది? సమీపంలో ఉన్నది. కాలము సంపూర్ణమై ఉన్నది. మనము దయా సంకల్పము చొప్పున చిత్తమును గూర్చి మనం ఏం చేయాలంటే జ్ఞానమును సంపూర్ణమైన కలుగుటకు ఆయన కృప మన ఎడల విస్తరింపజేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలనని తనలో తాను నిర్ణయించుకుని, అలాగే ఈ లోకంలో సంకల్పమును బట్టి పరలోకము నుండి ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలనని తమలో తాము నిర్ణయించుకున్నాను. ఈ లోకంలోనే కూర్చుకుంటున్నాం. మనం ఈ లోకంలో ఏముంటుంది? పాపం ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనం ఈ లోకంలో మనం సంపాదించుకునే ధనము కంటే దేవుని దగ్గర సంపాదించుకునే ధనము మనకు శ్రేష్టమైనది. దేవుని యొక్క ఇచ్చే ధనమే మనకి శ్రేష్టమైనది. కానీ ఈ లోకంలో సంపాదించుకుని ఎంత సంపాదించినా ఎంత ఏది చేసినా కూడా వ్యర్థమే. ప్రతీది కూడా వ్యర్థమే. మనకి తెలియజేయనిది సంపూర్ణమై ఉన్నది కాలము. కానీ మనం ఏం కలిగి ఉండాలి? సంపూర్ణతను కలిగి ఉండాలి. కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశానని అన్నాడు. ఈ సంకల్పమును బట్టి మనం ఏం చేయాలి? పరలోకంలో ఉండగానే భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును కూడా క్రీస్తునందు ఏకముగానే మనము సమకూర్చుకోవాలి. మనము క్రీస్తునందు ఉన్నవి మాత్రమే సమకూర్చుకోవాలి. మనం దానిలోనే మనము నిర్ణయించుకోవాలి. 11వ అధ్యాయం చూద్దామండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు మన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాన్ని సారము చేసి నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఏంటది? మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమనకును కీర్తి కలుగజేయవలెనని దేవుడు మనకు తన చిత్త ప్రకారమునే సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన స్వాచ్ఛము ఏర్పరచెను. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కాలమును కూడా జరిగించవలెనని అన్నాడు. ఏంటంటే సత్యమును మనము ఏర్పరచుకున్న సంకల్పమును దేవుని యందు మనము ఏమి కలిగి ఉండాలంటే మనము దయాలత్వము దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. మనం దీర్ఘశాంతమును కలిగి ఉంటున్నామా? ప్రేమను కలిగి ఉంటున్నామా? దేవుని యందు మనం సంతోషమును కలిగి ఉన్నాం. ఒక్కసారి మన హృదయాన్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నాము. మనం చర్చికి వెళ్తున్నాము వస్తున్నాము అంటే కాదు, మన హృదయం ఎలా ఉన్నది, మనము ఎలా ఉంటున్నాము ఒక్కసారి ఆలోచించండి. మన దేవుని ఎడల మన భక్తి ఎలా ఉన్నది, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాము. ఒకవేళ ఇక్కడ నిలబడి చెప్తున్నామంటే మన కోసం కాదు కదా, ఒకవేళ ఎదుటివారి కోసం చెప్తున్నారేమో అనుకోండి. ఎవరన్నా ఏదైనా చెప్పినా నా కోసమే చెప్తున్నారేమో, ఈ వాక్యమని మన హృదయం మారొచ్చేమో కదా. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిన తర్వాత పక్కన వాళ్ళతో మాట్లాడటం కానీ, లేకపోతే వాళ్ళ మీద జోకులేయడం కానీ, వీళ్ళ మీద జోకులేయడం కానీ అవేమీని కూడా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా వెళ్ళి రావాలి, పరిశుద్ధముగానే రావాలి. దేవుని సన్నిధి అంటే పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన స్థలంలో మనము పరిశుద్ధముగానే ఉండాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మనకి అనుగ్రహిస్తానన్నాడు. అవి ఎట్లనగా ఉచితంగానే మనకి అనుగ్రహిస్తున్నాడు. మనకి ఉచితంగా వస్తే ప్రతిదీని కూడా ఎలాగ చూస్తాం? మనం చులకనగానే చూస్తూ ఉంటాం. కానీ అదే డబ్బులెట్టు కొనుక్కుంటే మనకి అది ఎంతో కష్టమనే అనిపిస్తుంది. కానీ ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు మనకి రక్షణ, ఉచితంగా ఇస్తున్నాడు మనకి మారు మనసు. కానీ అవి మనం పొందుకున్నటకు మనం అర్హులమా కాదని ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనం వినడం ద్వారా విశ్వాసము కలుగుతుంది. ఎంత విశ్వాసము కలిగి ఉంటున్నాం? మనలో ఎంత నిరీక్షణ కలిగి ఉంటున్నాం? మనం ఎదుటివారిని మనమే ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. మనము నిర్దోషులంగా ఉంటున్నామా, లేకపోతే ఈ భూమి మీద దేవుని రాజ్యము కొరకు మనము పునాదిని వేసుకుంటున్నామా? ఏం కలిగి ఉంటున్నాము? ఈ లోకంలోనే వైపు చూస్తున్నామా? ఒక ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అన్నాడు. కానీ దేవుడు ఏమన్నా? ఓసి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను, ఈ ధనమంతా ఏమైపోయాను, ఈ డబ్బంతా ఏమైపోయాను అని అన్నాడు. నిజంగానే అలాగే దేవుణ్ణి స్తుతించుము అని అంటే అతను బ్రతికావాడేమో కదా. ప్రతి ఒక్కరమును కూడా మనం ఏమనాలి? స్తుతించుము అని అనాలి. స్తుతించుము అనటం మానేసి సుఖించుము అన్నాడు. సుఖం ఎక్కడ ఉన్నది? దేవుని రాజ్యంలో సుఖం ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమున్నది? అక్కడ ఈ లోకంలో చేసిన పాపాలను బట్టి తీర్పు ఉన్నది, దానిని బట్టి మనకు శిక్ష ఉన్నది. కానీ భూమి మీద ఉన్నంత వరకునే మనము చాలా మంచివాళ్ళం. కానీ దేవుని రాజ్యం ఏంటిది? అగ్ని ఆరదు,
పురుగు చావదు, ఎప్పుడునూ అలా కుడుతూనే ఉంటుంది అగ్నిలోనే. మనం అగ్నిలో మండుచున్నప్పుడు ఏముంటుంది, పురుగు ఎప్పుడు కుడుతూ ఉంటుంది. అగ్ని అయితే ఆరిపోదు, మనమైతే నొప్పిని భరిస్తూ ఉంటాము. అది ఎప్పుడు దేవుని సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే, దేవుని రాకడ వచ్చినప్పుడే మనం ఎత్తబడతాం. అంతవరకు మనం చేసిన పాపములను బట్టి అవి మనకి అలాగనే కుడుతుండ. అలా దేవుడు ఏమంటున్నాడంటే భూమి మీద ఉన్నప్పుడే పునాది వేసుకోమని అంటున్నాడు దేవుని రాజ్యంలో ప్రవేశించటకు. ఇక్కడ చేసిన పాపాలను బట్టే కదా దేవుడు పరలోక రాజ్యంలో తీర్పు ఉన్నది. మనం అప్పటికప్పుడు చేసేస్తే అవేమీ లెక్కలోకి రావు. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా చేసిన పాపాలు, మనం చీకట్లో చేసినవి కానీ వెలుగులో చేసినవి కానీ, ఒకవేళ మన తోటి వారికి తెలిసి చేసినా తెలియక చేసినా కూడా పాపమే. కానీ అవన్నీ కూడా దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు తీర్పు ఉన్నది. క్రీస్తు కృప సమాధానము మనపైన ఇస్తానని అంటున్నాడు. అవి పొందుకునేలాగా ఉన్నామా? మన అపరాధములను దేవుడు మనలను క్షమిస్తానంటున్నాడు. దేవుని కృపా సహా ధైర్యమును బట్టి ఆయన నియందు రక్తము వలన మనకు విమోచన, అనగా ఆయన మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన చింది ఉన్న రక్తమును బట్టి మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. మనం చేసిన పాపమును బట్టి దేవుడు ఆయన రక్తమును చిందించాడు. ఆ రక్తమును బట్టి మన పాపములు క్షమించబడ్డాయి. మనం చేసిన మోసములు, అబద్ధపు మాటలు, ఇవన్నీ కూడా క్షమాపణ ఎక్కడ దొరికినది? దేవుని సిలువేయటంలో, దేవుడు రక్తమును కార్చంలోనే మన అపరాధములన్నీ కూడా క్షమింపబడ్డాయి. కాలము చాలా పరిపూర్ణమైనది. అందుకని మనం ఏమి కలిగి ఉండాలి? దయా సంకల్పము చొప్పున ఆయన తన చిత్త ప్రకారమున మనము నడుచుకోవాలి. సంపూర్ణమైన జ్ఞానమును కలిగి ఉండాలి. కృపని ఎడల మనకి విస్తరింపజేయుచున్నాడు దేవుడు. సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్న వాటిని కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తునందే ఏకముగా సమకూర్చుకునవలెనని అంటున్నాడు. భూమి మీద ఈ లోకంలో ఉన్నవి కానీ దేవుని దగ్గర ఉన్నవి కానీ ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? ఏకముగా సమకూర్చుకోమని అన్నాడు. దేవుడు మనలను ఆశీర్వదిస్తానని అనుకుంటున్నాడు. కానీ అవి పొందుకునే స్థితిలో ఉన్నామా లేదనేది ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎప్పుడూ కూడా దేవునికి మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఇలాగ ఉన్నామంటే అది దేవుని యొక్క కృపే. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. కృపయు సమాధానమును కలుగజేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన నీ యొక్క దయ మా పైన ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ నీ కృపను, నీ దయను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, ఆటోలోని, ట్యాక్సీలను, బళ్ళు మీద వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీకి ప్రభ సిలువైన కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. బాలుడు నడవసంత్రవ వారికి నేర్పుము నాయన. త్రొట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను నీకు స్తోత్రాలు నాయన ప్రభ. పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాం ప్రభ. మాకు తెలిసిన వారే కానీ తెలియని వారిని కూడా ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ, ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయుచున్నారో ప్రభ, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభ, సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ, వాహనములు కొనుగోలు కోసం చూస్తున్నారు ప్రభ, వారికి సహాయం చేయనైనా ప్రభ. నాయన ప్రభ, బిజినెస్లు పెట్టాలనుకుంటున్నారు ప్రభ, బిజినెస్లు చేయుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. మాకు తెలిసిన వారే కానీ తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పక్షవాతంతో పడి ఉన్న వారిని ప్రభ బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభ, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. మాకు తెలియక కొంతమంది అంటే, తెలిసిన వారు కొంతమంది అంటే ప్రభ, ప్రతి ఒక్కరికి ప్రభ స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభ. హాస్పిటల్లోనైనా ప్రభ అనేకమైన రోగములు, అనేకమైన ప్రభ వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభ. వారి వ్యాధులను, రోగములను ప్రభ తీసివేయమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభ. నీవు స్వస్థపరచుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుట వలన ప్రభ విశ్వాసము కలుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. ఇతర దేశంలో పని లేక ప్రభ చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభ. వారన్నింటినీ ప్రభ జయప్రదం చేయమని అడుగుచున్నాం ప్రభ. వెళ్ళుచుండగా వచ్చుచుండగా క్షేమంగా వెళ్ళుటకు, క్షేమంగా వచ్చుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ.
ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ, కరువులు భూకంపములు వచ్చుచున్నావు ప్రభ, అవి మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. వెధవరాలు తరపున వ్యాజ్యం ఆడతానన్నావు నాయన ప్రభ, వెధవరాలు బిడలనే ప్రభ దీవిస్తానన్నావు నాయన ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రభ, చెమిటి వారిని, మోగవారిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభ, వారు బీపీ షుగర్లు కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. శుభకార్యములు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారిని ప్రభ సఫలతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. మాకు తెలియని వారిని కూడా ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువుని, మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. అనేకమైన ప్రభ, అనేక మంది ప్రభ మనశ్శాంతి లేక బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. మమ్మల్ని ఎలాగ ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభ. వినుట ద్వారా ప్రభ మాకు విశ్వాసము కలుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వినుట ద్వారా ప్రభ మాకు విశ్వాసము కలుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభ. అనేకమైన వ్యాధులతో ప్రభ బాధపడుచున్నారు ప్రభ, వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారిని కూడా ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. పరిపాలించుచున్న ప్రభ గవర్నర్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్ని, నెంబర్లను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారందరూ ప్రభ ఏక మనసుతో నాయన ప్రభ ఏకంగా కూడి ప్రభ మతభేదములు లేకోకుండా ప్రభ పరిపాలించుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయముని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నాన్న ప్రభ, నా ప్రార్థనని నీ పాద సన్నిధి చేర్చుకోమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. వినిచున్న వారికి, చూచుచున్న వారికి సదాకాలము నీ తోడయ్యుండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.